వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకపోడు కొరకై యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ప్రభునందు ప్రియులారా, ఈ యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనము చాలా పెద్ద వచనము, చాలా గొప్ప వచనము. యెహోవా సియోనును ఆదరిస్తున్నాడు. సియోను అనగా దేవుని ప్రజలు. దేవుడు యెరూషలేములోని ప్రజలను విమోచించిన తర్వాత వారికి పెట్టిన కొత్త పేరు, పిలిచిన పేరు సియోను. ఒక రకంగా చాలాసార్లు యెరూషలేము సియోను ఒకటేనా, ఒకటి కాదా, వేరా అని ఇప్పటికీ కూడా చాలామంది బైబిల్ పండితులకు చాలా రకాలైన అనుమానాలు ఉన్నాయి. కానీ బైబిల్లో ప్రశ్నలకు బైబిలే సమాధానం. దైవజనుడు భగత్ సింగ్ గారు చెప్పినట్లు, ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద బైబిల్ ఆన్సర్స్ బైబిల్ అన్నారు. అంటే ప్రతి బైబిల్లో ప్రశ్నకు కూడా జవాబు బైబిలే అని అర్థం. ఆన్సర్ ఈజ్ బైబిల్. అలాగున ఇక్కడ మనం చూస్తే యెరూషలేము అనగా ఇశ్రాయేలీలే, సియోను అనగా ఇశ్రాయేలీలే. అయితే యెరూషలేమును ఎందుకు సియోను అని పిలుస్తారు అంటే ఈ రెండు ఒకటే. అయితే యెరూషలేము అనగా యెరూషలేము యొక్క అనుభవము ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళక ముందు ఉన్న అనుభవం. అయితే ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళి తిరిగి వచ్చేసిన తర్వాత ఆ యెరూషలేమును, ఆ ప్రజలను దేవుడు సియోను అని పిలుస్తున్నాడు. సియోను అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే విడుదల పొందిన ప్రజలు, విమోచింపబడిన ప్రజలు అని అర్థం. సియోను అనే మాటకు అర్థము హైయెస్ట్ ప్లేస్ అని, పారడైజ్ అని, ఇలాగ ఉన్నత స్థలం అని, పరలోక సంబంధమైందని అర్థము. అందుకని ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. సియోను ఏమైపోయిందంటే పాడైపోయింది. సియోను అనగా ప్రజలు పాడైపోయారు. ఎలాగూ అంటే వారు విగ్రహాలను పూజించటాన్ని బట్టి, వారు దేవుణ్ణి విడిచిపెట్టాన్ని బట్టి వారు శత్రువులకు దాసులైపోతా వచ్చారు. అలాంటప్పుడు వారు చెరలోకి వెళ్ళిపోయారు. అలాంటి వారిని దేవుడు తిరిగి మరలా రప్పించాలనుకుంటున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:10లో దేవుడు ముందుగానే చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తూ, వారు తప్పిపోతారు, వారు తొలగిపోతారు, వారు అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఉంటారు. అప్పుడు వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను అని చెప్పిన ఆ మాట ఇక్కడ నెరవేరుతుంది. ఆవరించి లేదా ఆదరించి. ప్రియులారా, దేవుడు నీ జీవితంలో కూడా, నువ్వు కూడా తెలిసి తెలియక ఏదో పొరపాటు చేసి పాడైపోయి నష్టపోయి నీ జీవితం కూడా అరణ్యంలాగా అయిపోయిందేమో. దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు. సియోను అనే దగ్గర నీ పేరు పెట్టుకో. దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఎలా ఆదరిస్తున్నాడు అంటే ఆ వచనంలో అంటున్నాడు, ఆ పాడైపోయిన స్థలాలను ఏదేను వలె చేయుచున్నానంటున్నాడు. ఏదేను అనగా
అది దేవుని తోట. ఏదేను అనే మాటకు కూడా సియోను లాంటి అర్థమే వస్తుంది, పారడైజ్ ఆర్ హెవెన్ అని. అనగా దేవుడు సియోనును పరలోకంలాగా చేయాలనుకుంటున్నాడు. నీ జీవితం, నీ కుటుంబం పొరపాట్ల వలన, తెలిసి తెలియక చేయించిన తప్పుల వలన, పాపముల వలన ఒకవేళ నరకంలాగా అయిపోయిందేమో, అనగా అరణ్యంలాగా అయిపోయిందేమో. మరలా దేవుడు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును, నీ సేవను పరలోక వనంలాగా చేయాలని ఆశపడుతున్నాడు. అది చేయగలిగిన వాడు దేవుడే. మనుషులు ఎవరో చెప్తే నువ్వు నమ్మాల్సిన పని లేదు, కానీ దేవుడు తానే స్వయంగా చెప్తున్నాడు, నమ్ము. నీ పాడైన ప్రతి చోటు బాగయ్యే దినం వచ్చేస్తుంది. నీ పాడైపోయిన ప్రతి స్థలం కట్టబడే పరిస్థితి త్వరగా వస్తుంది. నీ పాడైన ప్రతి ప్రదేశము నిర్మించబడే దినం త్వరలో వస్తుంది. దేవుడే మాటిచ్చాడు. అందుకనే అంటున్నాడు, ఇప్పుడు ఎక్కడైతే దుఃఖపడుతున్నావో, బాధపడుతున్నావో అక్కడ ఆనంద సంతోషాలు, ఎక్కడైతే విచారించి దిగులు పడుతున్నావో అక్కడ కృతజ్ఞతాస్తుతి సంగీతం వినపడును అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు పాడైన ప్రతి చోటును వెతుకుతున్నాడు. మనుషులు మంచి స్థలాలు వెతుకుతారు, దేవుడు పాడైన స్థలాలు వెతుకుతాడు. ఎందుకంటే మంచి స్థలాలు బాగా చేయాల్సిన అవసరం ఉండదు, బాగు చేయాల్సిన పని ఉండదు. పాడైన వాటినే బాగు చేయాలి. అది చేయగలిగిన వాడు దేవుడే. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో పాడైపోయావు, ఏ చోట్లో నువ్వు పాడైపోయావు, నీ జీవితంలో ఏ చోటు పాడై ఉన్నదో దేవుడు ఇప్పుడే ఈ వాక్యము ద్వారా, తన మాటల ద్వారా నీతో మాట్లాడుతూ కట్టాలని ఆశపడుతున్నాడు. అందుకనే అపోస్తలుల కార్యం 15:17లో పడిపోయిన దావీదు గుడారాన్ని ఆయన తిరిగి కడతానంటున్నాడు. విలాపవాక్యములు 5:17లో ఇర్మియా భక్తుడు దుఃఖంతో చెప్పాడు, మాకు ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతము పాడైపోయినది అని బాధపడుతూ వస్తున్నాడు. సియోనులాగా సుందరవనంగా ఉన్న నీ జీవితం ఎందుకు పాడైపోయింది? ఏ అవిధేయత వలన పాడైపోయింది? ఏ పరిస్థితి వల్ల పాడైపోయిందో దిగులు పడొద్దు. దేవుడు మరలా ఈ ఉదయకాలము దాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. కట్టబడటానికి ఇష్టపడు, దేవుడు కడతాడు. పాడైన వాటిని బాగు చేయుటలో దేవుడు ప్రత్యేకమైన నిపుణత గలవాడు. అందుకని సియోనును ఆయన ఆదరిస్తున్నాడు. ఇది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పాడైన వాటి విషయంలో దేవుడు చేసే 7 గొప్ప పనులు మనం చూసినట్లయితే పాడైన వాటిని ఆయన ఏం చేయగలడు? అందుకనే ప్రియులారా, యెషయా గ్రంథం 62:4లో ఇక నువ్వు పాడైన దానివని నీ దేశం గురించి చెప్పబడదు, ఎప్సీబాని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. ఎప్సీబా బ్యూలా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ ఎప్సీబా యొక్క అనుభవము అది పరలోక అనుభవము, అంటే పరసంబంధమైన దీవులు నీకు ఇస్తానంటున్నాడు. బ్యూలా అనగా భూమి అనే పేరు. అంటే ఈ బ్యూలా అనుభవము భూ సంబంధమైన అనుభవం. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో మరలా నీకు రెండంతలు, అనగా భూ సంబంధమైన దీవెనలు, బ్యూలా అనుభవాలు ఇస్తాడు. రెండవది పరలోక సంబంధమైన ఎప్సీబా అనుభవాలు కూడా నీకు ఇస్తాడు. అనగా ఇక్కడ నువ్వు పోగొట్టుకుంది ఒకటే, దేవుడు ఇచ్చేది 2. కోల్పోయింది ఒకటే, నువ్వు పొందుకోబోయేది 2. నష్టపోయింది ఒకటే, నువ్వు లాభం పొందేది 2. దేవుడు ఎప్పుడు కూడా రెండంతలుగా దీవించేవాడు, రెండంతలుగా మేలు చేసేవాడు, రెండంతలుగా ఆశీర్వదించే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పాడైపోయిన విషయాలలో దేవుడు ఏం చేస్తాడు అంటే, మొట్టమొదటిగా చూసినట్లయితే పాడైన వాటిని ఆయన ఆదరించేవాడుగా ఉంటున్నాడు. సియోను పాడైపోయింది, సియోనును ఆయన ఆదరిస్తున్నాడు. ఈరోజు నా దేవుని యొక్క ఆదరణ నువ్వు పొందుకున్నావంటే ఇంకెప్పుడు నువ్వు పాడవవు. ఈ ఆదరణలో ఆయన బాగు చేస్తాడు, ఆయన నిలబెడతాడు, ఆయన నిర్మించేవాడుగా ఉంటున్నాడు. ఇది మొట్టమొదటి సంగతి. 2, పాడైపోయిన వాటిని ఆయన ఏం చేస్తాడు అంటే, దేవుని ప్రత్యేకత. యోబు గ్రంథం 38:26 పాడైన ఎడారిని తృప్తిపరచుటకు. ప్రియులారా,
పాడైన వాటిని ఆదరించే దేవుడు. రెండవది పాడైన వాటిని ఆయన తృప్తిపరిచే దేవుడు. మూడవది యెజ్రా గ్రంథం 9:9 మధ్య మాటలో దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకంటున్నాడు. మూడవది ప్రియులారా, పాడైన వాటిని ఆయన బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ దినాన ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ పరిస్థితులను బాగు చేస్తాడు. నీ కుటుంబంలో మనుషులు చేయి దాటిపోయారా? వారి పరిస్థితుల్లో ఎంతో నష్టపోతున్నారా? ఇక నీ చేయి జారిపోయారనుకుంటున్నావేమో. వారు పాపంలో పడిపోయారు, ఇంక వెనక్కి తిరిగి రారు, వాళ్ళు నష్టంలోకి వెళ్ళిపోయారు, నా బిడ్డలు నా చేయి దాటిపోయారు అనుకొని బాధపడుతున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, తల్లిదండ్రులారా, భార్యాభర్తలారా, ఈ విషయంలో నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు పాడైపోయిన వాటన్నిటినీ కూడా ఆయన తప్పనిసరిగా బాగు చేసేవాడుగా ఆయన ఉంటున్నాడు. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవది మనం చూసినట్లయితే పాడైన వాటిని ఆయన ఏం చేస్తాడు అంటే, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా 61:4 పూర్వమున పాడైన స్థలాలను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. నాలుగవది పాడైన వాటిని నూతనపరిచే దేవుడిగా ఉంటున్నాడు. అంటే ఆ పాతది ఇక నీకు గుర్తురాదు, ఆ పాత పరిస్థితులు నీకు జ్ఞాపకం రావు. అవి పూర్తిగా దేవుడు నూతనపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఇది దేవుని యొక్క నాలుగవ ప్రత్యేకతగా చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే పాడైన వాటిని ఆయన ఏం చేస్తాడు అంటే, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 35వ వచనం, పాడైన భూమి ఏదేను వలె అగ్నియు పాడుగాను నిర్జనముగా ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి. ఐదవదిగా చూసినట్లయితే పాడైన వాటిని ఆయన నింపేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైనా ఏదైనా పాడైపోతే అందులో ఏది నిలవదు, అందులో ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు దాన్ని నింపుతానంటున్నాడు. ఈ దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో ఏం పాడైపోయింది? అందరి మధ్య సమాధానం పాడైపోయిందా? హృదయంలో సంతోషం పాడైపోయిందా? ఆత్మీయత పాడైపోయిందా? యథార్థత పాడైపోయిందా? భక్తి పాడైపోయిందా? దేవుడు మరలా నింపేవాడుగా ఉంటున్నాడు. ఇది ఐదవదిగా చూస్తున్నాము. పాడైన వాటిని ఆయన నింపేవాడుగా ఉంటున్నాడు. ఆరవదిగా మనం చూసినట్లయితే పాడైన వాటిని ఆయన ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లు శిక్షకు లోబడుము అంటున్నాడు. అనగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరలా పాడైన వాటిని తిరిగి పునరుద్ధరించేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, పాడైపోయిన ఒక వస్తువును బాగు చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది, ఆ వస్తువు కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే పాడైన నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తూ ఉన్నప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది. అది శిక్షలాగా ఉన్నప్పటికీ కూడా అది పునరుద్ధరణ అని గుర్తుపెట్టుకో. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాడు. ప్రియులారా, ఉదాహరణకి చెప్పాలంటే ఏదన్నా అనారోగ్యం కలిగినప్పుడు మరి ఒక హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ ఇంజెక్షన్ కొంత పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ భరించినప్పుడు నీకు ఆ జ్వరం తగ్గుతుంది. అలాగే ఇంకేదన్నా సర్జరీ ఉన్నప్పుడు ఆ సర్జరీకి సంబంధించిన ఆ కొంత బాధ, నొప్పి నువ్వు అనుభవించాల్సి ఉంటుంది, సహించాల్సి ఉంటుంది. అప్పుడే ఆరోగ్యం ఉంటుంది. అలాగే ఆత్మీయంగా కూడా మనం పాడైపోయినప్పుడు దేవుడు మనల్ని బాగు చేస్తూ ఉన్నప్పుడు కొంత నొప్పి, కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఆ ఒత్తిడిని నువ్వు తట్టుకోవాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు శిక్షకు లోబడు, మరలా నిన్ను తప్పనిసరిగా నేను పునరుద్ధరిస్తాను అంటున్నాడు. ఇది ఆరవదిగా కనపడుతుంది. ఏడవది చివరి మాట మనం చూసినట్లయితే పాడైన వాటిని ఆయన ఏం చేస్తాడు అంటే, హెచ్కేల్ గ్రంథం 36:35లో పాడైన భూమి ఏదేను వనవలే ఆయనని చెప్తూ అక్కడ అంటున్నాడు కింద, అక్కడ ప్రాకారము గలవాయననియు నివాసులతో నిండి ఉన్నాయనియు జనులు
చెప్పుదురు. ఈ మాట 7వది, పాడైన వాటి సాక్ష్యాన్ని ఆయన స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు. జనులు చెప్పెదరంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మనుషులు నీ గురించి ఏం చెప్పారో, నీ గురించి ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా దీనికి వ్యతిరేకంగా వారు మాట్లాడేటట్లు దేవుడు చేస్తాడు. ఇప్పుడు నువ్వు తప్పు చేశావు అంటున్నారేమో, ఇప్పుడు నిన్ను నింద వేస్తున్నారేమో, ఇప్పుడు నిన్ను అవమానపరుస్తున్నారేమో, ఇప్పుడు నిన్ను అందరూ కలిసి ద్రోహి చేసి చేయని దానికి నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ జీవితాన్ని సాక్ష్యముగా స్థాపించినప్పుడు అందరూ మరలా అదే నోటితో లేదు లేదు వీరు మంచివాళ్ళు, దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నాడు అని చెప్పుకునేటట్లు చేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మనది కాదు, ఈరోజు ఉండే శ్రమ, ఈరోజుండే కష్టం, ఈరోజుండే ఇబ్బంది, ఇవన్నీ ఇప్పటి వరకే. ముందున్న దినాల్లో దేవుడు చేయబోయే కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు అవి మన దినాలు. ప్రియ విశ్వాసులారా, నిజంగా ఆత్మీయంగా దేవుని కొరకు జీవిస్తున్న భక్తులారా, ఇవి మన దినాలు కావు. ఇవి శత్రువు దినాలు, శత్రువు సంతోషంగా ఉండే దినాలు. ఇవి అన్యుల దినాలు, అన్యులు ఆనందంగా ఉండే దినాలు. ప్రియులారా, వారు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మనకు బాధలుంటాయి, మనకు కన్నీళ్లుంటాయి, మనకు అపజయాలు ఉంటాయి, మనకు ఓటములు ఉంటాయి. మరలా చెప్తున్నాడు ప్రభు. ప్రియులారా, వాక్యం చెప్పే మాట, ఇవి మన దినాలు ఎంత మాత్రం కావు. ఒక దినం అనేది మనకుంటుంది, ఆ దినము లేకుండా పోదు. ఒక దినము నువ్వు అది చూస్తావు. ఆ రోజున ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు అనుభవిస్తున్న ఏ బాధ వేదన నీ దరి చేరదు. ధైర్యంగా ఉండు. పాడైపోయిన నీ జీవితాన్ని, నీ పరిస్థితిని కట్టడానికి, స్థాపించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎదురు చూడు, ఆయన వైపు చూడు. తప్పనిసరిగా సియోను, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన వేకు వాక్యం ద్వారా ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఎవరు పాడైపోయారో, ఎవరు అరణ్యంగా చేయబడ్డారో, ఎవరు ప్రభువా ఇబ్బందులో ఉన్నారో వారిని ఏదేను వనం వలె, యెహోవా తోట వలె చేస్తానన్నారు. ఈ మాటలు వింటున్న మా ప్రియుల జీవితాలు ప్రభువా ప్రతిదీ కూడా అలా చేయండి. అవును ప్రభువా, ఇవి మా దినాలు కాదు, ఇది మా గడియ కాదు, ఇది అపవాది సమయం, ఇది శత్రువు గడియ అని యేసు ప్రభు చెప్పినట్లుగా మా ప్రభువా, మా గడియ అనేది ఒకటి ఉంటుంది. ఆ గడియ కొరకు మేము ఎదురు చూడాలని ప్రభువా మీరు గుర్తు చేస్తూ వచ్చారు. ఆ గడియలో మరలా తిరిగి మమ్మలను మీరు స్థాపించేవారుగా ఉంటారని 7 విషయాలు ప్రభువా మాకు గుర్తు చేస్తూ వచ్చినందుకై వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, ఈ సమయంలో తండ్రి నీ మీద ఆధారపడి నీ వైపు చూస్తూ ముందుకు సాగుతున్న మా ప్రజలందరినీ కూడా ప్రభువా మీ దీవెనలతో, ఈ వాక్యపు వెలుగుతో నింపుతూ రమ్మని మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ దినమంతా మా ప్రియులు వారి పనులు, వారి ప్రయాణాలు, వారి ప్రయత్నాలు, ప్రార్థనలు, పరీక్షలు అన్నీ సఫలం చేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము, వేకువ వాక్యము.